హెచ్సియు భూములను రేవంత్ రెడ్డి వేలానికి పెట్టడంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సియు భూముల వేలం వల్ల రాష్ట్ర జంతువు మచ్చల జింక, జాతీయ పక్షి నెమలి మనుగడ ప్రశ్నార్థకరంగా మారిందని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ మండిపడుతున్నారు. ప్రభుత్వాలు ప్రకృతి సంపదను సంరక్షించాలి, కానీ నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. న్యాచురల్ గా ఏర్పడిన రాక్ ఫార్మ్స్, కుంటలను, భారీ వృక్షాలను తొలగిస్తున్నారని, ఇలాంటి సంపద మళ్లీ సృష్టించాలంటే కష్టమవుతుందన్నారు. జీవలాసుల మృత్యుఘోష రేవంత్ సర్కార్కి పెనుశాపంగా మారుతుందంటున్న వేదకుమార్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే హెచ్సిలో భాగంగా ప్రభుత్వం భూములు తీసుకొని దాన్ని చెదను చేసి అక్కడున్న వన్యప్రాణులు కానీ, ఆర్థిక సంపద కానీ, రాక్ ఫార్మేషన్ కానీ ఇలాంటి వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. జీవరాశులు కూడా ఇప్పటికక్కడ జీవనం విడుస్తున్నాయి. మరియు ముఖ్యంగా ఏం చూసుకుంటే అక్కడున్న ఏదైతే ఆర్టిఫిషియల్ లేక్స్ కానీ, మరియు మ్యాన్మేడ్ లేక్స్ కానీ, మరియు అక్కడ ఏదైతే ఫ్లోరా ఫోనా కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుంది, అది దెబ్బతింటున్నది. కాబట్టి పూర్తిగా అలాంటివైనా మనతో వేదకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటికే అక్కడున్న ఆర్థిక సంపద నష్టపోయింది, మరియు ఫ్లోరా ఫౌనా రెండు దెబ్బతిన్నాయి. సార్, మీరు ఒక పర్యావరణవేత్తగా ఏం చెప్తారు సార్? ఏ పట్టణానికైనా సుస్థిర పట్టణంగా ఎదగడానికి ప్రణాళిక ఉండాలి. మనం ఒక సమగ్రమైన ప్రణాళిక హైదరాబాద్కు మాస్టర్ ప్లాన్ అనేది ఇప్పటి వరకు తయారు చేయలేదు మనం. అయితే ఈ హైదరాబాద్ పట్టణం ఈ మాస్టర్ ప్లాన్స్ సరిగ్గా మనం తయారు చేసుకోకుండా జరిగిన సమస్యలో హైదరాబాద్ ఏదైతే ఒక డిజైన్గా పట్టణం డెవలప్ కావాలనో అలా కాకుండా డిఫాల్ట్గా డెవలప్ అవుతుంది. దాన్ని మనం అరికట్టే ప్రయత్నం చేయాలి. కాబట్టి అంటే క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్ మన సమాజానికి ఇవ్వాలంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలంటే భారతదేశంలోనే హైదరాబాద్కు ఒక విశిష్టమైన స్థానం ఉంది. మరి పట్టణంలో ఇప్పుడు మనకు ఈ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పే స్థలంలో చక్కటి వన్యప్రాణులు ఉన్నాయి. అంటే ఒక మర్రి చెట్టు ఉంటే, ఎదిగిన మర్రి చెట్టు 100 జీవరాశులు దాని ఆధారంగా జీవిస్తే అనేది ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. మరి ఇప్పుడు కేబీఎన్ఆర్ పార్క్ దగ్గర ఒక రోడ్డు వైడన్ చేస్తామంటేనే ఎన్జిటి వరకు వెళ్ళి అక్షంతలు వచ్చాయి. అటువంటప్పుడు ఈ గచ్చిబౌలి ఏదైతే గచ్చిబౌలి ఉందో అది ఇంచుమించు ఈ కేబీఎన్ఆర్ పార్క్, నేషనల్ పార్క్ కానీ, చిలుకూరు ఫారెస్ట్ పార్క్ కానీ ఏమి తగ్గిన రీతిగా లేదు. అంటే చక్కటి అంత బయోడైవర్సిటీ ఉన్న ప్రాంతం. అయితే హైదరాబాద్లో ఇప్పటికే స్థలాలు చాలా పోయినాయి. తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణ రాష్ట్రం సాధించే ముందు చెప్పామేంటంటే ఈ గత 50 ఏళ్లలో 1,50,000 ఎకరాలు ప్రైవేటు పెట్టుబడిదారుల చేతికి హైదరాబాద్ స్థలాలు పోయినాయని. దాంతో ఎన్నో చెరువులు, కుంటలు, పార్కులు, ఓపెన్ స్పేసెస్ కనుమరుగమనేది మన తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎజెండా ఉండే. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఒక సస్టైనబుల్ హైదరాబాద్ కింద, అంటే హైదరాబాద్కు మనం కౌంటర్ మ్యాగ్నెట్స్ క్రియేట్ చేయాలి. అంటే హైదరాబాద్ ఎదగడం అనేది అది పాజిటివ్ సైన్ కాదు. హైదరాబాద్ క్వాలిటీ లైఫ్ ఉన్నప్పుడే హైదరాబాద్ ఎదిగినట్టు. ఇప్పుడు ఏదైతే అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుందో అక్కడ జీవరాశులు, వన్యప్రాణులు కానీ మరియు జీవరాశులు కానీ వీటి జీవనం కోల్పోతున్నాయి. సో ప్రభుత్వం ఏ విధంగా సంరక్షిస్తే బాగుంటుందని మీరు చెప్తున్నారు సార్? ఇప్పుడు ముఖ్యంగా అక్కడ ఉన్న రాక్ ఫార్మేషన్స్ మనం ఎప్పుడేమంటే మష్రూమ్ రాక్ అన్నాం, ఇంకా మెగాలిథిక్ సైట్స్ ఉన్నాయి. ఆడ ఇంకా చక్కటి గ్రీన్ కవర్ ఉంది, బయోడైవర్సిటీ ఉంది, చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిరక్షించుకోవాలన్నప్పుడు ఈ భూములు ఇంకా ఏం అవసరం వచ్చింది? అది ప్రజా ఉపయోగమా, లేక దాన్ని కమర్షియల్గా అంటే వాణిజ్యంగా వినియోగించుకొని ప్రైవేటు పరం చేస్తున్నామా అనేది క్వశ్చన్ మార్క్. దీంట్లోకి వెళ్ళకుంటే కూడా ప్రతి ఓపెన్ స్పేస్ను కూడా మనం పరిరక్షించేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి, ప్రజల సమాజం బాధ్యత కూడా. కాబట్టి హైదరాబాదులో భూములు వేలం వేయడం అనేది తగ్గించుకోవాలి, మానుకోవాలనేది నా సూచన. ఇప్పుడు ఏదైతే నెమలి కానీ, జింక కానీ ఎక్కువ అధిక శాతంలో అక్కడ నివసిస్తున్నాయి. సో వీటికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వీటిని సంరక్షించకుండా అదే రీతిలో కొనసాగిస్తున్నారు. దానికి మీరు పర్యావరణ వ్యక్తిగా ఏమని చెప్తారు సార్? ఇప్పుడు మనకు ఒక వాల్టా యాక్ట్ ఉంది, వాటర్ అండ్ ట్రీ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది. మరి ఇప్పుడు ఈ జరుగుతున్న ఏదైతే గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీలో అయితే భూమిని సేకరించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు చదును చేస్తున్నారో వీళ్ళందరూ ఏ పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద సమస్య. వాల్టా యాక్ట్ కింద పర్మిషన్ తీసుకున్నారా? వాళ్ళు ఏ పద్ధతిలో వాల్టా యాక్ట్ కింద ఇచ్చారు?
మరియు వైల్డ్ లైఫ్ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం అలా ఓపెన్ స్పేస్ కింద వదిలిపెట్టిన స్థలాన్ని ఖచ్చితంగా అది వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కూడా దాన్ని తీసుకోవాలి. ఈ పర్మిషన్స్ ఎప్పుడు తీసుకున్నారో దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. అది ప్రభుత్వ బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఏదైతే హైదరాబాద్లో అక్కడున్న ప్రకృతి సంపద హైదరాబాద్ చుట్టుపక్కల పొల్యూషన్కి కొంచెం ఉపశమనంగా ఉండేది. ఇప్పుడు ఆ చెట్లు తొలగించడం వల్ల ఇప్పుడు మరింత పొల్యూషన్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి సార్. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు దాని సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నంత వరకు కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో లేకున్నా ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీలో భూములను ఇతరత్ర పర్పస్కి ఎన్నిటికో అలాట్మెంట్ గత ప్రభుత్వాలు చేసినాయి. ఇప్పుడు ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలో లేకున్నా దీన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలోకి తీసుకొచ్చేసి దాన్ని ఓపెన్ స్పేస్ ఒక ఈవెన్ నిర్మాణాలు చేయకుండా దాన్ని నేషనల్ పార్క్ కింద అనౌన్స్ చేసినా సరే హైదరాబాద్కు ఉపయోగం తప్ప అక్కడ ఎలాంటి కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ వచ్చినా ఏది వినియోగించుకున్నా హైదరాబాద్కు మాత్రం పెద్ద ముప్పుగా ఉంటుందని మాత్రం నేను భావిస్తున్నాను. అక్కడ ఎక్కువ శాతంలో న్యాచురల్ మేడ్ లేక్స్ ఇప్పటికే చాలా కుంటల ఏర్పడున్నాయి సార్. ఈ కుంటలని పూడ్చి అది లెవెల్ చేయడం వల్ల ఉన్న వన్యప్రాణులకు కానీ మిగతా ఇతరత్ర కార్యక్రమాలకు నీటి సంపద కొరత వస్తుంది. అప్పుడు ఆ కొరత తీర్చేది ప్రభుత్వం ఎలా తీర్స్తే బాగుంటుంది, దానిపైన మీ అభిప్రాయం వ్యక్తం చేయండి సార్. ఇప్పుడు ఆ కుంటలు, చెరువులు నీటి కొరత కాదు అక్కడ. వాటర్ పర్కులేషను, వాటర్ బాడీస్ ఉన్నప్పుడే జీవులు అక్కడ జీవించగలుగుతాయి, చెట్లు ఫ్లోరా ఫౌనా ఎదగగలుగుతుంది. కాబట్టి న్యాచురల్గా యాజ్ ఇట్ ఈజ్గా వదలడము, అక్కడ ఏదైతే ఒక ప్లాంట్ ప్రకారంగా ఒక గ్రీన్ ప్లాన్తో చేసుకోవాలి తప్ప మేము రాళ్ళను వదిలిపెడతాము, కుంటను వదిలిపెడతాము, మిగతా వదిలిపెట్టి బ్యాలెన్స్ అంతా కమర్షియల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామంటే ఈ స్థలంలో మాత్రం అది పద్ధతి కాదు. అక్కడ ఎక్కువ స్థాయిలో ఫ్లోరా ఫౌనా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. మరియు అక్కడ ఇంత ముందుకు చూసుకున్నా కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నాయి అక్కడ ఫ్లోరా ఫౌనా. కానీ ఇప్పుడు అవన్నీ తీసేయడము, మళ్ళీ అది ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టబెట్టడము, మరి ఏదైతే హెచ్సియు విద్యార్థులకు ముఖ్యంగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ కోసం అక్కడ ప్రజెంట్గా అక్కడున్న ఫ్లోరాతోని ఫౌనాతోని కానీ మరి ఎక్స్పెరిమెంట్ చేస్తారు, వాళ్ళకు కూడా ఇది ఒక లాస్ లాగానే అనిపిస్తుంది సార్. దానికి మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఒకటి మన విశ్వవిద్యాలయానికి పక్కకే ఉన్న దగ్గర ఎన్నో రకాలుగా దాన్ని స్టడీకి ఉపయోగపడతారు. రీసెర్చ్ స్టడీ కోసమే మనం మాట్లాడతలేం. హైదరాబాద్లో ఓపెన్ స్పేస్ చాలా పెద్ద ఎత్తున కోల్పోయినాం. ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా అండ్ RRR లోపల కూడా ఏ ప్లానింగ్ చేసినా దాన్ని నిష్ఠాతులతోని మాస్టర్ ప్లాన్ చేయించుకొని అలా పట్టణాన్ని భవిష్యత్తు ఒక 50 సంవత్సరాలు గురించి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణ వ్యక్తిగా అక్కడుండే పర్యావరణ సంపద మొత్తం కొల్లగొడుతున్నారు. కాబట్టి ఫారెస్ట్ అధికారులకు కానీ ప్రభుత్వం కానీ దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇంకా భవిష్యత్తులో కార్యాచరణ ఈ విధంగా ఉంటే అక్కడున్న ఫ్లోరా కానీ ఫోనా కానీ బతికే అవకాశాలు ఉంటాయి, అది ఏ విధంగా ఉంటాయని ఒకసారి చివరిగా ఒక మాట చెప్పండి సార్. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలం ఉందో దాన్ని ప్రభుత్వం వేలం వేసే అవసరం లేదు. కాబట్టి ఒక చక్కటి ఫ్లోరా ఫౌనాను 400 ఎకరాలు అన్నప్పుడు చాలా పెద్ద సైజ్, అది ఒక నేషనల్ పార్క్ ఉండే అర్హత ఉన్న ప్రాంతం. అది అన్ని రకాలుగా రాక్ ఫార్మేషన్స్ కానీ, కుంటలు కానీ, గ్రీన్ కానీ, ఫ్లోరా ఫౌనా కానీ, బయోడైవర్సిటీ కానీ, దాన్ని చక్కగా ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినప్పుడు విత్ ఇన్ సమ్ లిమిట్స్లో అలా దాంట్లోనే పొందుపరిచే రీతిగా వినియోగించుకునే ఆలోచనలు చేయాలి తప్ప దాన్ని మనం వేలం వేసుకునేంత వరకు వెళ్ళొద్దని నా ప్రభుత్వానికి నా సూచన. ప్రభుత్వం చేస్తున్న హెచ్సియు భూములు అమ్మకానికి అది సరైనది కాదు. ఇలాంటిది ఏమన్నా కార్యక్రమాలు ఉంటే సిటీ అవతల అంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల పెట్టుకోవాలి. యూనివర్సిటీలో ఉండే విద్యార్థులకు ఆ భూముల పైన చాలా రీసెర్చ్ ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా ఉపయోగపడతాయని మనతోని పర్యావరణ వ్యక్తి చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శివతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.